హరే కృష్ణ. మన పురాణాలలో, మన చరిత్రలో, మన ప్రకృతిలో దాగి ఉన్న ఎన్నో రహస్యాలు మనకు తెలియవు. మనం వింటూ ఉన్న మహాభారతం, రామాయణం కేవలం కల్పితాలు మాత్రం కావు. వాటిలో నిజమైన చరిత్ర, శాస్త్రం, ప్రకృతి అద్భుతాలు దాగి ఉన్నాయి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోయేది అలాంటి వింతైన ఆశ్చర్యపరిచే నిజాలు. వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఆలస్యం ఎందుకు? అందరం కలిసి ఈ అద్భుత రహస్యాల ప్రయాణం మొదలు పెడదాం. సముద్రంలో ఉండే ఆక్టోపస్ అనేది చూడడానికి చిన్నదిగా కనిపించినా దాని లోపలి శరీర నిర్మాణం మనిషిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మనకు ఒక గుండె మాత్రమే ఉంటుంది, కానీ దానికి ఒకటి కాదు, ఏకంగా 3 గుండెలు ఉంటాయి. అందులో 2 గిల్స్కి రక్తాన్ని పంపిస్తాయి. 3వ గుండె మాత్రం శరీరంలోని మిగతా భాగాలకు రక్తాన్ని పంపుతుంది. కానీ ఇందులో వింతేమిటంటే ఆక్టోపస్ ఈదుతున్నప్పుడు ఆ 3వ గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. అందుకే ఇది ఎక్కువగా నడిచే ప్రయత్నం మాత్రమే చేస్తుంది, ఈదటాన్ని తప్పించుకుంటుంది. ప్రకృతి సృష్టి నిజంగా ఎంత వింతగా ఉందో ఇది ఒక ఉదాహరణ. ఫ్యాక్ట్ నెంబర్ 2. మహాభారతంలో చెప్పబడిన హస్తినాపురం నిజంగానే ఉందని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. నేటి ఉత్తరప్రదేశ్లో మీరూట్ దగ్గర హస్తినాపురం అవశేషాలు బయటపడ్డాయి. అక్కడ పాత భవనాలు, పాత్రలు, శిలలు కనుగొనబడ్డాయి. మహాభారతం కేవలం ఒక కథ కాదని, నిజ జీవిత చరిత్ర అని ఇది నిరూపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మన భూమి మీద ఒక రోజు అంటే 24 గంటలు, ఒక సంవత్సరం 365 రోజులు. కానీ శుక్రగ్రహం మీద పరిస్థితి పూర్తిగా తలకిందులుగా ఉంటుంది. అక్కడ ఒక రోజు గడవడానికి భూమి రోజుల్లో 243 రోజులు పడుతుంది. కానీ ఒక సంవత్సరం మాత్రం కేవలం 225 రోజులు మాత్రమే. అంటే అక్కడ ఒక రోజు ఒక సంవత్సరానికంటే ఎక్కువగా ఉంటుంది. ఒక సూర్యోదయం నుంచి మరొక సూర్యోదయం రావడానికి 8 నెలలు పడితే జీవితం ఎంత వింతగా ఉంటుందో. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనుషులు పెళ్లికి బంగారు ఉంగరాలను బహుమతులుగా ఇస్తారు. కానీ దక్షిణ ధ్రువ మంచు లోకంలో ఉండే పెంగ్విన్లకు పెళ్ళి ఒక వింత సాంప్రదాయంలో ఉంటుంది. మగ పెంగ్విన్ తనకు నచ్చిన ఆడ పెంగ్విన్కు ఒక చిన్న రాయిని బహుమతిగా ఇస్తుంది. ఆడ పెంగ్విన్ ఆ రాయిని అంగీకరిస్తే అది వారికి పెళ్లి సంకేతం అని అర్థం. ఆ రాయిని వారు ఇంటి నిర్మాణానికి ఉపయోగించుకుంటాయి. ప్రేమ అనేది ప్రతి జంతువులలో వేరువేరు రూపాల్లో ఉంటుందని ప్రకృతి మనకు నేర్పుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనకు కనిపించే సముద్రాలు భూమి మీద పెద్దవి అనుకుంటాం, కానీ శాస్త్రవేత్తలు ఒక వింత విషయం కనుగొన్నారు. భూమి లోపల లోతైన రాళ్ల మధ్యలోనే ఒక మహాసముద్రం ఉందని, అది మనం పైకి చూస్తున్న మహాసముద్రాల కంటే 3 రెట్లు పెద్దదంట. అంటే మనం ఇంకా చూడని లోకాలు భూమి లోపలే దాగి ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మహాభారతం యుద్ధం చివర్లో అశ్వత్థామ పాండవులపై ప్రతీకారం తీర్చుకోవడానికి వారి పిల్లలను రాత్రివేళ చంపేశాడు. ఆ పాపానికి కృష్ణుడు ఆయనను శపించాడు. నీకు మరణం ఎప్పటికీ రాదు, కానీ నీ నుదుటిపై గాయం ఎప్పటికీ మానదు. నువ్వు ఈ భూమి మీద తిరుగుతూనే ఉంటావు, కానీ నీకు శాంతి మాత్రం ఎప్పటికీ దొరకదు. అప్పటి నుంచి అశ్వత్థామ చిరంజీవులలో ఒకడిగా పరిగణించబడ్డాడు. ఇప్పటికీ అశ్వత్థామ జీవించి ఉన్నాడని చాలామంది నమ్ముతారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. భూమి మీద ఉన్న జీవుల్లో కొన్ని అంతరిక్షంలో కూడా బతకగలవు. వాటిలో ప్రసిద్ధి చెందిందే టారిగ్రేడ్ అనే ఒక సూక్ష్మజీవి. నీరు లేకపోయినా, ఆహారం లేకపోయినా, గాలి లేకపోయినా, ఇంతకంటే భయంకరమైన అంతరిక్షంలో కూడా ఇది బతుకుతుందంట. 200 డిగ్రీల సెల్సియస్ నుంచి 150 డిగ్రీల సెల్సియస్ వరకు తట్టుకుంటుంది. అందుకే దాన్ని అమర జంతువు అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. కృష్ణుడి దగ్గర ఉన్న పాంచజన్యం అనే శంఖం ఒక సాధారణ శంఖం కాదు. పాంచజన అనే రాక్షసుడిని హతమార్చి ఆయన ఆ శంఖాన్ని పొందారు. కురుక్షేత్ర యుద్ధంలో దానిని ఊదగానే శత్రువులు భయంతో వణికిపోయారు. మిత్రులకు మాత్రం అపార ధైర్యం కలుగుతుంది. ఒక శంఖం శబ్దం ఇంత శక్తివంతమైనదని వింటే ఆశ్చర్యమే కలుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఆర్కిటిక్ సముద్రంలో ఉండే ఒక ప్రత్యేకమైన చేప రక్తం తెల్లగా ఉంటుందంట. ఎందుకంటే దానిలో హిమోగ్లోబిన్ ఉండదు. మంచునీటిలో జీవించడానికి ఇది ప్రత్యేకమైన విధంగా మారింది. జంతువులలో రక్తం ఎరుపు రంగులోనే ఉంటుందని అనుకున్న మనం ఈ వింత ఆశ్చర్యంగా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 10. గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని మనం వింటూ ఉంటాం. శాస్త్రవేత్తలు కూడా ఒక రహస్యాన్ని కనుగొన్నారు. గంగాజలంలో ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియా ఉంటుందంట. అది నీటిలో ఉన్న మలినాలను తానే చంపేస్తుంది. అందుకే గంగా నదిలో నీరు ఎంతకాలం నిల్వ ఉంచినా చెడిపోదు.
ప్రకృతి సృష్టించిన పవిత్ర శుద్ధి యంత్రం గంగే.